ఆదాం న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు। చూడండి నేను మన విశాఖ జిల్లా భీములపట్నం నుంచి మీతో మాట్లాడుతాను। ఇక్కడే పుట్టి పెరిగాను। మత్స్యకారుల సమస్యలు నాకు తెలుసు, రైతుల సమస్యలు ఏ విధంగా తెలుసు। మత్స్యకారులకు ఇక్కడ మినీ హార్బర్ కట్టారు। ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు, ఎవరైనా పట్టించుకున్నారా? ఇన్ని పార్టీలు ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి అంతే ఎలక్షన్ ముందు వస్తారు, వెళ్ళిపోతారు। నేను మత్స్యకారులకు 3 విషయాలు: 1, మీకు మినీ హార్బర్ కట్టిస్తాం; 2, మీరు ఫిష్ ఎక్స్పోర్ట్ చేయడానికి మంచి అవైలబిలిటీ ఫెసిలిటీస్ అన్ని నేను ఇస్తాను; 3, నేను మీకు ఆర్థికంగా అన్ని విధాల 5 లక్షల కోట్లు ఇచ్చిన మిమ్మల్ని ఆదుకోలేను కనుక మత్స్యకారులందరూ ఇంతవరకు వాళ్ళకి అవకాశం ఇచ్చారు। ఇప్పుడు నాకు విశాఖ ఎంపీగా కొండ గుర్తుకు ఓటేసి సీరియల్ నెంబర్ 16 ఒక్క అవకాశం ఇవ్వండి। మన విశాఖని ప్రపంచంలో బెస్ట్ పోర్ట్ సిటీగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ అన్ని విధాలా ఆదుకుంటా। ఈ వీడియో షేర్ చేయండి। కొండ గుర్తుకే మీ ఓటు। విశాఖ ఎంపీగా, గాజువాక ఎమ్మెల్యేగా అన్ని గుర్తులు మర్చిపోండి। ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా మీకు? విశాఖపట్నంలో బొమ్మ అసలు పొల్యూషన్ ఏమీ అభివృద్ధి లేదు। విశాఖపట్నాన్ని వాషింగ్టన్ DC కంటే అభివృద్ధి చేస్తా। 3 నెలల్లో అభివృద్ధి అంటే స్టార్ట్ చేసి చూపిస్తా। చారిటీ కట్టాను, వెళ్ళి చూడండి। 30 సంవత్సరాలు లక్షల వేల మందిని హైదరాబాద్ లో ఇక్కడ చదివించా కనుక మీరందరూ విశాఖపట్నం ఎంపీగా కొండ గుర్తుకే ఓటేయండి। గాజువాక ఎమ్మెల్యేగా కొండ గుర్తుకే ఓటేయండి। ఎంపీ సీరియల్ నెంబర్ 14, గాజువాక ఎమ్మెల్యే 8। ఈ ఒక్కసారి సైకిల్ ని మర్చిపోండి, ఈ ఒక్కసారి ఫ్యాన్ మర్చిపోండి, ఈ ఒక్కసారి మన విశాఖను గుర్తు తెచ్చుకోండి। వీళ్ళందరూ స్టీల్ ప్లాంట్ భూములు అమ్మారు, నేను భూములు అమ్మకుండా ఆపాను। 100 కంపెనీలు తీసుకొచ్చాను। చంద్రబాబు నాయుడు గారికి బిల్ క్లింటన్ ని, బిల్ గేట్స్ పరిచయం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారికి అమెరికా ఎక్కడో తెలియనప్పుడు నేను బిల్ క్లింటన్ అమెరికన్ ప్రెసిడెంట్ వెళ్ళామా హైదరాబాద్ అంటే వెళ్ళాడు। బిల్ గేట్స్ రా అంటే వచ్చాడు। 100 కంపెనీలు తీసుకొచ్చాను కనుక మీరు ఈ ఒక్కసారి ఒక్కొక్కరు 10 మందికి 100 మందికి చెప్పి ఓట్లేంటి। ఒరే ఆ జనసేన వాడు వెళ్ళిపోయాడు నా పిఠాపురం, నీకు బుద్ధి లేక, ఆడికి బుద్ధి లేక ఆ బీజేపీలో కలిసిపోయాడు, వెళ్ళి బీజేపీలో కలిసిపోయాడు రా। ఒరే పిచ్చోడా, ఆడు బీజేపీలో కలిసిపోయాడు, నీకమ్మ పిచ్చుంది। వాళ్ళ అన్నయ్యేమో కాంగ్రెస్ లో కలిసిపోయాడు। తమ్ముడు చూసావా, పవన్ తమ్ముడు 10 పార్టీలు మారాడు। ముందు కాంగ్రెస్, ముందు ప్రజారాజ్యం, తర్వాత కాంగ్రెస్ లో కలిసిపోయాడు, తర్వాత జనసేన పెట్టాడు, తర్వాత బీజేపీ, టీడీపీ, తర్వాత బీఎస్పీ, సిపిఐ, సిపిఎం, ఇప్పుడు టీడీపీ, బీజేపీ। దశావతారాలు మనకొద్దు, మనమే ముద్దు। మనం అమ్ముడిపోతావా? 2000 రూపాయలు ఇస్తావా? ఓట్లేస్తావా? మన జీవితం రూపాయి కాదు, ప్యాకేజ్ స్టార్లు అమ్ముడిపోతారు, మనం అమ్ముడిపోం। విశాఖపట్నం ఎంపీగా మీరు ఎవరికైనా ఎమ్మెల్యేలకి ఓటు తీసుకోండి। గాజువాక ఎమ్మెల్యేగా కొండకి, విశాఖపట్నం ఎంపీగా కొండకు ఓటేయండి। కొండను ఓట్లతో నింపండి। మీ గుండెలు, మీ హృదయాలు, మీ కుటుంబాలు
నేను దీవెనలు ఆశీర్వాదాలతో నింపుతాను. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తాను. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మీ మంచి అవకాశాన్ని పోగొట్టుకోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.